ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ అనౌన్స్ చేసింది. అంటే ఓటర్ల జాబితాని క్షుణ్ణంగా పరిశీలించి చనిపోయిన వారు ఉంటే ఇంకా కంటిన్యూగానే అవుతుంటే వాళ్ళ పేర్లు తొలగించడం, పెళ్లి చేసుకుని వేరే ఊరికి పోయినా, ఉద్యోగరీత్యా వేరే ఊరికి పోయినా అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఇక్కడ కూడా కంటిన్యూ అయినా ఏదో ఒక దగ్గరే ఉండాలా అని ఒక దగ్గర తొలగించడం, గోస్ట్ ఓటర్స్ అంటారు. అంటే లేని పేర్లు, మరి ముఖ్యంగా తెలుగుదేశం బాగా అలవాటు ఇలాంటి పేర్లు చూపించడం. ఈ వివిధ కారణాలతో సమగ్ర విచారణ చేసి క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను, ఓటర్ల జాబితాను సరిచేయటంలో భాగంగా ఈ ఎస్ఐఆర్ వేరే రాష్ట్రాల్లో కూడా జరిగింది. మొన్న గ్రౌండ్ లెవెల్లో మీరే ఉండేది, అది సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, గ్రామ స్థాయిలో ఎవరైనా గవర్నమెంట్ తొత్తులుగా, గవర్నమెంట్కి అనుగుణంగా, గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీకి సంబంధించిన వారికి అనుగుణంగా పనిచేయాలనుకుంటే మాత్రం మీరు మళ్ళా ఇబ్బందులో పడతారు. ప్రతి పౌరుడికి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం, మీ ఓటు హక్కు కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ హెల్ప్ లైన్ మీకు పనికొస్తుంది. త్వరలోనే ఆ నంబర్స్ కూడా మిత్రులు, విలేకరుల ద్వారానే తెలియజేస్తాం. ఇదే వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే ఈ మధ్య అందరూ చూస్తూ ఉంటారు, మామూలుగా భూ కబ్జా ప్రభుత్వ ప్రతినిధుల ఆదేశాల మేరకు పనిచేసినట్టు అడ్డంగా రికార్డులు మార్చేయటం, ఇవి సాక్షి పేపర్లో వస్తే ఎవరు పట్టించుకోరు. కానీ వెంకటగిరి ప్రజానీకం చూస్తుంది. ఈ వార్తలు ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది. వార్త ఒకటే, సాక్షి రాసినా కానీ లేనిది కల్పించి రాస్తుంది సాక్షి. దీనిలో నిజం లేదు, మా మీద అనవసరమైన బురద చల్లుతున్నారు అని తెలుగుదేశం వారికి చెప్పడం అలవాటు. కానీ ఈ మధ్య వచ్చిన కథనాలు, ఇంక్లూడింగ్ ఈరోజే ఆంధ్రజ్యోతిలో ఈరోజే వచ్చింది. అంటే ఇది యాదృచ్ఛికంగా, అంటే మేమేదో రాయించామని కాదు, ఇది సాక్షి న్యూస్ కాదు, ఉన్న వాస్తవాలు. అంటే ఇదే న్యూస్ సాక్షిలో వస్తే పక్కన పడేస్తారు. ఉన్న వాస్తవాలు ఈ కూటమి ప్రభుత్వం నమ్ముతుంది కదా. ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తే పట్టణంలో వేసిన ప్రతి లేఅవుట్లో కొంత స్థలాల్ని ప్రజా ప్రయోజనం కోసం వదిలిపెట్టాలి. అలాంటి లేఅవుట్ అనుమతులు ఇవ్వకుండా వెంకటగిరిలో ఒక్క లేఅవుట్లో కూడా పబ్లిక్ స్థలాలు లేవు, రియాలిటీలు వాటిని కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తుంది. ఈ రేపు ఎంక్వైరీ చేసినా, సైట్కి పోయినా తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంతకం పెట్టాడా, కమిషనర్ చూసి చూడనట్టుండాలా, రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. కాసులు కురుస్తున్న బఫర్ జోన్ మీ అందరికీ తెలుసు. ఈ బఫర్ జోన్ మీద జరిగింది. బ్రిడ్జ్ వెడల్పంత కూడా బఫర్ జోన్ పెట్టలేదు. బ్రిడ్జ్ కట్టిందే కాలం అంత పెద్దది ఉందని.
కాలువకి బఫర్ జోన్ ఉంటుంది. అసలు కాలువ లోపలికే పెట్టేశారు, స్పష్టంగా రాస్తున్నారు. కాసులు కురిపిస్తున్న బఫర్ జోన్లో అంటే బఫర్ జోన్లు తీసేస్తున్నారు. ఆల్రెడీ ఒక దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయింది, ఎన్జిటికి పోయింది, కేసు ఆడ నడుస్తుంది. కంపాలం దారిలో చూస్తూ ఉన్నాం, ఏదో నగరం అని పేరు కూడా పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చి చేస్తున్నారు? మిమ్మల్ని అందరినీ తీసుకొని పోతాం. మేబీ ఇక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి ఆ సీరియస్నెస్ తెలియటం లేదేమో. మిమ్మల్ని అందరినీ మా కౌన్సిలర్స్తో సహా టౌన్లో జరిగే అరాచకాలు అంటే మండలాల్లో ఏమి వదలటంలా, ఇక్కడ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఈ అరాచకాలు కొంచెం ఎక్కువ. ప్రూఫ్ లేకుండా ఏదో బురద చల్లడానికి ఈనాడు రాసిందంటారా? మీరే చెప్పాలి. నేను ఒకటే చెప్తుండా, ఇప్పుడు ఇదే సాక్షిగాని రాస్తే ఇది కట్టుకథలు అంటారు. ఇక్కడ ఒకటి ఉంది, సాక్షిలో వస్తే కట్టుకథలు అంటారు, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఈనాడులో వచ్చింది. అధికార యంత్రాంగం, అధికార పార్టీ మీద వచ్చిన అభియోగం ఇది. దానికి జవాబు ఇమ్మని చెప్పండి. నేను ఇప్పుడు ప్రూఫ్ ఏం చెప్పమంటారు? నేను ఆర్టీఐ ద్వారా కమిషనర్కి రిపోర్ట్ తెప్పించుకోగలుగుతా. కానీ మేము అందుకే క్లియర్గా చెప్తున్నాం కదా, రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మాకు ఈ ఫైల్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి. లేఅవుట్లో పబ్లిక్ ప్లేస్ కోసం వదలాల్సిన స్థలం వదలటం లేదు. దీనికి ప్రూఫ్ ఏం కావాలి మీకు? లేఅవుట్ ప్లాన్ చూపించాలా? లేఅవుట్ ప్లాన్లో ఏముంటుంది? పబ్లిక్ ప్లేస్ అనేది ఉంటుంది, కానీ గ్రౌండ్ లెవెల్కి పోయినప్పుడు దాన్ని ప్లాట్ చేసి అమ్ముతున్నారు. పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అతను పబ్లిక్ ప్లేస్ అనే చూపిస్తాడు. నీకు ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఫిజికల్గా సైట్కి పోయేసి రిజిస్టర్ చేసినప్పుడు ఇది తప్పు, దీన్ని ఎలా అలౌ చేశారు అని. బఫర్ జోన్ కింద పోయాం, మీకు ప్రూఫ్ ఏం కావాలన్నారు? ఎన్జిటికి కేసు పెట్టాం. అదే ఆ పక్క కూడా రాపూర్ రోడ్ కంపాలం దగ్గర అది క్లియర్గా కనబడుతూ ఉంది. మరి ఇదే కదా పేపర్లో రాసింది, ఈ వార్తే కదా. అధికారులు ఏమయ్యారు? చూస్తూ ఎందుకు గమనంటున్నారు? ఎవరి ఆదేశాల మేరకు జరుగుతుంది ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ ఆక్రమణలో? ఇదే మేము కూడా అడిగేది. ఇప్పుడు దీనికి మేము జవాబు చెప్పాలా? ఏ ప్రూఫ్ ఉంది అని అంటే జరుగుతున్న అన్యాయం కళ్ళెదురు కనబడుతుంది, దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతే రాస్తుంది. నేను ఇప్పుడు మీ ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది అబద్ధం, ఇది కట్టుకథలు, ఇది మాకు సంబంధం లేదు అని అధికార పార్టీ తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఒకవేళ మున్సిపాలిటీ చేస్తే మాకు సంబంధం లేకుండా మున్సిపల్ కమిషనర్ చేస్తున్నారని వారి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పానండి. లేదా మున్సిపాలిటీ ఇచ్చిన పర్మిషన్స్ కాబట్టి మున్సిపల్ కమిషనర్ ముందుకు వచ్చి చెప్పానండి. ప్రూఫ్ నేనేమి ఇవ్వాలా? నేను కోర్టుకు వెళ్తా, ఎన్జిటికి పోయినా, ఇక్కడ కాదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీలో ఉంటుంది. ఈ విధంగా బఫర్ జోన్ని ఆక్రమించారు అనే దాని మీద నేను కోర్టుకు వెళ్ళా. ఇప్పుడు ఇంకో దగ్గర కూడా జరుగుతుంది. ఎందుకంటే రివర్సు, కెనాల్స్ ఇదంతా పరిరక్షణ ఎన్జిటి కింద వస్తుంది కాబట్టి అక్కడ పోయినా. టౌన్లో ఉన్న స్థలం రక్షించాల్సిన బాధ్యత మున్సిపాలిటీది కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కింద వస్తుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు?
వారి దృష్టికి తీసుకువెళ్ళటం అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మేము ఇదివరకు కూడా చెప్పాము, పరిరక్షణ కమిటీ కింద హరికృష్ణ ఆ కమిటీతో పోయేసి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. వీరు ఇచ్చిన తర్వాత కాదు, సొంత తనిఖీ అంటారా, సొంత విషయాలు తెలుసుకొని సొంతంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు ప్రచురించాయి. అంటే ఏమీ లేకుండా ప్రచురిస్తుందా? మామూలుగా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతుంటారు. ఉన్నది లేనిదే ఎక్కువ, ఉన్నది ఎప్పుడు రాయరు. మరి ఇప్పుడు తెలుగుదేశం మీద రాశారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అధినేత మీద రాశారు, అధికారం తెచ్చుకున్న ఆఫీసర్ల మీద రాశారు అని అంటే జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అధికార పార్టీది, ఆ కుర్చీల్లో కూర్చున్న అధికారులది. రేపేం చెప్తారో చూస్తాం. నాకు ఇది ఒక్కటే ప్రూఫ్ చాలు. ఆంధ్రజ్యోతి రాసింది చాలు నాకు, ఈనాడు రాసింది చాలు నాకు. నేను సాక్షి పేపర్ చూపించడంలా ఇది కాదని చెప్పానండి. ఆఫీసర్లు కానీ అధికార పార్టీ నేతలు కానీ ఫోటో వేసి మరీ పెట్టుంది. ప్రజా ప్రయోజనాలకు వదలని స్థలాలు హెడ్లైన్స్ రాసి పెట్టుంటారు. ఇది చాలదా?